call is deeply regretted. कृपया ध्यान दीजिए परिणाम So hey guys, welcome back to my YouTube channel once again another vlog. So almost oka 2 months ayindi ekkadiki traveling cheyaga. So ipudaithe memo okati traveling plan chesam. So ee trip vachesi Chardham lo okati anamata. So main most temple. So adi vachesi Puri Jagannath temple. So ipudaithe manam nenaithe Puri ki vachesa. So Dharmavaram nundi Puri ki aithe ఆల్మోస్ట్ 1500 కిలోమీటర్స్ ఉంది ఆ డిస్టెన్స్ అయితే. సో మనమైతే ట్రైన్ యూజ్ చేసుకున్నాం, బైక్లో అయితే రాలేదు ఈ ట్రిప్ అయితే. సో ట్రైన్ వచ్చేసి డైరెక్ట్ మనకి ధర్మవరం, అనంతపురం, ఇంకా విజయవాడ నుంచి డైరెక్ట్ అయితే కుర్దా జంక్షన్ అని అట్లనే భువనేశ్వర్ ఉంది. సో మోస్ట్లీ అయితే మనం డైరెక్ట్ పూరికి అయితే ట్రైన్ లేదు, కానీ కుర్దా ఆర్ భువనేశ్వర్కి అయితే సో అక్కడ వరకు రిజర్వేషన్ చేసుకున్నామంటే సరిపోద్ది అనమాట. సో కుర్దాలో అయినా దిగచ్చు, భువనేశ్వర్లో దిగైనా అక్కడ నుండి ఒక 30 కిలోమీటర్స్ అనమాట. మళ్ళీ మనం ట్రైన్ అయినా చూజ్ చేసుకోవచ్చు, బస్ అయినా చూజ్ చేయొచ్చు. సో మనం అయితే ధర్మవరం టు కుర్దాలో జంక్షన్ వరకు దిగి అక్కడ నుండి అయితే మనం డైరెక్ట్ పూరికి ట్రైన్ ఉంటుంది అనమాట, కుర్దా నుండి పూరికి అయితే. సో ట్రైన్ ఛార్జ్ వచ్చేసి సో ధర్మవరం టు పూరికి అయితే ఆల్మోస్ట్ 3 టైర్ ఏసీకి అయితే 1500 రూపీస్ అనమాట. సో ఇంకా అట్లనే కుర్దా టు పూరికి అయితే ఇక్కడికి జస్ట్ 30 రూపీస్ అనమాట ట్రైన్ ఛార్జ్ అయితే. సో డైరెక్ట్ పూరికి అయితే ట్రైన్ లేదు కాబట్టి కుర్దా ఆర్ భువనేశ్వర్లో దిగి ఇలా చూజ్ చేసుకోవచ్చు మన పూరికి రావడానికి అయితే. సో ఇప్పుడైతే మేము ఈ వ్లాగ్లో అయితే సో ప్రజెంట్ పూరిలోనే రూమ్ కూడా అంతా తీసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాయి ఇప్పుడైతే. సో చెక్అవుట్ ద లొకేషన్. సో ఇప్పుడైతే మనం చిల్కా లేక్ అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ నుండి ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ ఉంది చిల్కా లేక్ అయితే. సో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వ్యూ అయితే. సో ఈ వీడియో మీరు అంతా కంప్లీట్గా చూడండి, నచ్చుతుంది అనుకుంటా. సో ఎవరైతే పూరికి ప్లాన్ చేస్తున్నారో ఈ వీడియో మోస్ట్లీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకైతే. సో కంప్లీట్ ఎండ్ వరకు చూడండి ఈ వీడియో అయితే. సో ట్రిప్ వచ్చేసి మనం ఇప్పుడు డే 1లో అయితే మనము చిల్కా లేకు అట్లనే సో మార్నింగ్ అయితే దర్శనం చేసుకుందాం అనుకున్నాం పూరి అయితే. కాకపోతే ఏమైందంటే ఈవినింగ్ అయితే ఫ్లాగ్ చేంజ్ చేస్తారు కదా, సో అప్పుడైతే మంచిగా ఉంటుందని చెప్పి మేము సో ఈవినింగ్ అయితే దర్శనం చేద్దామని డిసైడ్ అయినాం. సో ఈవినింగ్ 5కి అలాగైతే దర్శనం అవుతుంది. సో ఇప్పుడైతే డైరెక్ట్ టిఫిన్ చేసి చిల్కా లేక్ వెళ్ళిపోవడమే. సో ఈ వీడియోస్ మీకు నచ్చితే ఇంకా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్కి అయితే. సో ఇట్లాంటి ట్రావెలింగ్ వ్లాగ్స్ ఇదొక్కటే కాదు, ఇంకా చాలా చేస్తుంటాను నేనైతే. సో దట్స్ ఇట్ యార్. సో కామెంట్. సో దట్టు వచ్చేసి మేము రూమ్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ నుండి ఇంకా పూరి టెంపుల్ దగ్గర బీచ్ ఉంది కదా, సో ఆ బీచ్ జస్ట్ ఒక 500 మీటర్స్ అనమాట, డైరెక్ట్ బీచ్కి వెళ్ళిపోవచ్చు. సో ఐ విల్ షో యూ ద బీచ్ ఆల్సో ఇన్ ఈవినింగ్ అయితే ఈ వ్లాగ్లో. సో కంప్లీట్గా చూడండి ఈ వీడియోస్ మీకు నచ్చుతాయి. దట్స్ ఇట్ యార్. సీ యూ అట్ చిల్కా లేక్. సో ఇప్పుడైతే మేము పూరికి వచ్చాం కదా. సో మార్నింగ్ 8కి అయితే వచ్చాము. సో రూమ్ తీసుకొని మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి సో ఇప్పుడైతే ఇక్కడ నుండి మేము చిల్కా లేక్ అయితే వెళ్తున్నాం. సో మేమైతే క్యాబ్ మాట్లాడినాం. సో 1500 రూపీస్ అని చెప్పారు. సో మ్యాక్సిమం బార్గెన్ చేసినామంటే 1000 కూడా కొన్ని ఉంటాయి అనుకుంటా క్యాబ్స్ అయితే. సో మీరు పూరికి వచ్చినప్పుడు అయితే మ్యాక్సిమం మినిమం 5 మెంబర్స్ అయినా అడిగే క్యాబ్ తీసుకోండి. సో ఇక్కడ నుండి అయితే పూరి బీచ్ దగ్గర ఉండి చిల్కా లేక్ ఆల్మోస్ట్ 40 to 50 కిలోమీటర్స్ ఉంది. సో దట్స్ ఇట్. సో ఇదనమాట మేము క్యాబ్ తీసుకున్నది అయితే. ఓకే ఏమచ్చా ఎట్లుంది? సూపర్. సో చిల్కా లేక్ అయితే మా వీడియో చూసాం కానీ రియల్గా ఎప్పుడు వెళ్ళాం. సో చూద్దాం ఈ వీడియోలో ఎట్లుంటుందా చిల్కా లేక్ అయితే. సో మేము మున్నర పోయినాం కదా, సో అదే ఫ్రెండ్స్ అనమాట ఇప్పుడు కూడా మేము వెళ్తున్నారు అయితే చిల్కా లేక్కి. సో ఇదొకటే కదా ట్రిప్స్, ఇంకా మనకి యూట్యూబ్ ఛానల్ అయితే ఇలాంటి చాలా చేస్తాను నేనైతే. సో మేబీ నెక్స్ట్ గోవా కూడా ఉందనుకుంటా. సో వీడియోస్ అన్ని వాచ్ చేయండి కంప్లీట్గా. సో ఇప్పుడైతే మనం చిల్కా లేక్ అయితే వచ్చేసాం. సో ఇదనమాట ఇప్పుడైతే స్టార్టింగ్ పాయింట్. సో బోట్ ప్రైస్ వచ్చేసి మనకైతే 5000 రూపీస్ అనమాట. సో వీడియోస్లో కొంతమంది 3000 అని చెప్తారు కానీ సో బట్ రియాలిటీ వచ్చేసి లేక్ దగ్గరికి వచ్చిన తర్వాత అయితే వీకెండ్స్ అయితే చాలా ప్రైస్ ఉంటుంది, నార్మల్ డేస్లో అయితే కొద్దిగా తక్కువే ఉంటుంది. సో చూద్దాం ఇంకా లోపలికి వెళ్ళి ఎట్లుంటుందో వ్యూ పాయింట్ అయితే. సో ఫీల్ అయితే హెవీగా ఉందబ్బా.
మినిమం 4 persons. సో 4 personsకి వచ్చేసి బోట్ ఇస్తారనమాట. లాస్ట్ వచ్చేసి 6 personsకి. జై జగన్నాథ్, జై జగన్నాథ్. అయితే ఇప్పుడు ఇంకా చిలికా లేక్ ఉంది కదా. సో చిలికా లేక్లో బోటింగ్ చేస్తాం కదా. బోటింగ్ చేసిన తర్వాత అయితే ఇది అనమాట మెయిన్ లాస్ట్ ఐలాండ్. సో ఇప్పుడైతే మనం బే ఆఫ్ బెంగాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇదంతా బీచ్ అనమాట. లొకేషన్ అయితే హెవీగా ఉంది అసలు, నెక్స్ట్ లెవెల్ అనమాట. సో నేను నా ఐ వ్యూ అయితే చెప్తున్నా కదా, మీ మ్యాక్సిమం 180 degrees వరకు అయితే మొత్తం ఓషనే అనమాట ఇదైతే. సో ఇది మొత్తం ఇదంతా బే ఆఫ్ బెంగాల్. యూ కెన్ సీ ద బీచ్. వాయిస్ టాప్. సో లొకేషన్ అయితే హెవీగా అంటే హెవీగా ఉంది. లైఫ్లో ఒకసారన్నా ఇక్కడికి రావాలనిపిస్తుంది అనమాట. సో పూరికి వచ్చినప్పుడు అయితే అస్సలు మిస్ కాకండి బోటింగ్ అయితే. ప్రైస్ అయితే 5000 పడుతుంది కానీ బట్ నెవర్ మిస్ అనమాట. అయితే అట్లుంది వ్యూ అయితే. మై గాడ్. సో ఐస్తో చూస్తున్నా కదా ఈ ఓషన్ అయితే ఫస్ట్ టైం అనమాట. లైక్ గోవాలో చూసాం కానీ బట్ అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఈ బే ఆఫ్ బెంగాల్ చూసిన తర్వాత నేను ఫుల్ సాటిస్ఫై అనమాట. సో ఇప్పుడైతే మనం బే ఆఫ్ బెంగాల్ బీచ్లో నడుస్తున్నాము. యార్ క్యా మజా ఆ రా భాయ్, సచ్చి में बता रहा हूँ ना. A1 ये देखो पानी. Oh my God baby. సో లైక్ దట్ అనమాట. మన వీడియోస్ నేను చూస్తూనే ఉండండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని నేను అప్లోడ్ చేస్తూనే ఉంటా. సో ఇంక ఇప్పుడైతే మేము బే ఆఫ్ బెంగాల్ బీచ్ అయితే కంప్లీట్గా చూసేసి అనమాట. ఈ ఐలాండ్ నుండి అయితే సో రిటర్న్ రూమ్కి అయితే వెళ్తున్నాం. సో రూమ్కి వెళ్ళిన తర్వాత సో డైరెక్ట్ ఇంకా పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్కి అయితే దర్శనం చేసుకుందాం అనమాట. సో ఈ ఐలాండ్ కూడా చూపిస్తాను మీకు ఎట్లుందంటే. సో ఈ బే ఆఫ్ బెంగాల్ దగ్గర రావాలంటే మిడిల్లో ఒక ఐలాండ్ ఉందన్నమాట మనకైతే. సో అదంతా మొత్తం అంతా లైక్ హెవీ ట్రీస్ ఉంటాయి కదా ఓషన్స్లో, సేమ్ అది అనమాట. ఇంకా సో ఐ విల్ షో ద ట్రీస్ ఆల్సో. సో పూరికి వచ్చిన వాళ్ళు అయితే ఈ బోట్ రైడ్ మాత్రం మిస్ కాకండి. కొద్దిగా 1000 రూపీస్ బడ్జెట్ ఎక్కువైనా కానీ 100% వర్తీ అనమాట. సో డోంట్ స్కిప్ ఇట్, యూ విల్ ఎంజాయ్ ఎ లాట్. సో బీచ్ నుండి బయటకు వస్తున్నప్పుడు అయితే ఇదనమాట శాండ్ అంతా ఇట్లుంటుంది. సో మ్యాక్సిమం వాటర్ ఇక్కడ వరకు కూడా వస్తాయి. సో ప్రజెంట్ అయితే వాటర్ లాంగ్లోనే ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద ఐలాండ్. సో ఇవన్నీ దాటుకొని అనమాట మనం ఈ బీచ్ దగ్గరికి అయితే వచ్చినది ఇప్పుడు. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద బోట్ అనమాట. సో డైరెక్ట్ ఇంకా బోట్కి వెళ్ళి రిటర్న్ టు ద రూమ్ స్టే అనమాట. రూమ్కి వెళ్ళి ఇంకా జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. సో కూడా ద ఐలాండ్. సో ఇదనమాట ఐలాండ్ అయితే. సో మ్యాక్సిమం మనం యూట్యూబ్లో ఆర్ టీవీలో అయితే చూసింటాం వీడియోస్లో మ్యాంగ్రూవ్ ట్రీస్ అంటాం కదా. సో అవన్నీ ఉంటాయి కదా. సో లైక్ దట్ ఇవ్ ఆల్సో. क्या लोकेशन है भाई, जबरदस्त लोकेशन है सच्ची में. देखो సో ఓషన్లో వాటర్ ఎక్కువ అయితే అనమాట. సో ఇక్కడ వరకు కూడా వచ్చేసాయి కంప్లీట్గా. సో ఇదంతా ఫుల్ వాటర్తో కవర్ అయిపోద్ది. సో ప్రజెంట్ అయితే ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి మనం బే ఆఫ్ బెంగాల్ వరకు వెళ్ళి రీచ్ అయితే చూసినాం.
సో కామెంట్ ఆన్ హౌ ఇస్ ద లొకేషన్. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఈ వీడియోస్ అన్ని మీకు నచ్చితే ఇంకా లైక్ చేసి కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్కి అయితే. సో ఇలాంటి వీడియోస్ ఒకటే రెండు కాదు మన ఛానల్లో చేస్తూనే ఉంటాను అనమాట. సో దట్స్ ఇట్ యార్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. థ్యాంక్ యూ. టిల్ దెన్ బై బై. సీ యూ.